సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఇక్కడ వికారాబాద్లో నాకు ఆల్రెడీ 13 ఎకరాల 16 గుంటల భూమి ఉందండి. ఈ 13 ఎకరాల 16 గుంటల భూమి ఉంటే ఈ 13 ఎకరాల 16 గుంటల భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ, ఒకటేమో 496 డాక్యుమెంట్, ఒకటి 7029 డాక్యుమెంట్. అయితే ఇందులో దీని మీద ఆల్రెడీ కోర్టు కేసు నడుస్తుంది. నా సొంత పిన్ని, మా అమ్మ చెల్లి ఏం చేశారంటే, చూడండి, ఈ OS 86 ఒక దొంగ అగ్రిమెంట్ సృష్టించి, ఆ దొంగ అగ్రిమెంట్లో అది సిగ్నేచర్ నాది కూడా కాదు, ఆ సిగ్నేచర్ని ఆమె పెట్టి ఫోర్జరీ చేసి 86 అనే ఒకటి ఇక్కడ వికారాబాద్ కోర్టులో జరుగుతూ ఉంది. అయితే దాని మీద ఆమె ఐఏ వేశారు ఆర్డర్ కోసం. అంటే నేను ట్రాన్సాక్షన్ చేసుకోకుండా ఆమె వేసినప్పుడు ఐఏ ఫస్ట్ నాకు వచ్చింది. సో ఐఏ నాకు వచ్చిన తర్వాత ఐఏ నెంబర్ 455 అది ఆర్డర్ నాకు వచ్చింది, అంటే నన్ను అమ్ముకోమని వచ్చింది. తర్వాత దాని మీద ఆమె CMA 13కి పోయారు. CMA 13కి పోయింది. CMA 13లో ఆమె సక్సీడ్ అయ్యింది. అంటే ఆమె నన్ను అమ్ముకోవద్దని చెప్పింది కోర్టు. తర్వాత నేను హైకోర్టుకి వెళ్ళాను, CRPకి వెళ్ళాను, 966/2025 ఫైల్ నెంబర్. దాంట్లో హైకోర్టు నా CMAని స్టే చేసింది, అంటే వెకేట్ చేసింది. మరలా నన్ను ఉజ్వల నువ్వు అమ్ముకో అని చెప్పింది. కానీ ఈ నెల 30వ తేదీ నేను ఎప్పుడు ప్రతి నెల భూభారతి చెక్ చేస్తూ ఉంటాను. ఈ నెల చెక్ చేయడంతో ఒక ఆశ్చర్యకరంగా నా మీద ఉన్న భూములన్నీ మా పిన్ని పేరు మీదకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ కేసు ఉంది, ఆల్రెడీ హైకోర్టులో నాకు ఫేవర్గా వచ్చినా కూడా అన్ని భూములు ఆమె పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నాయి. ఏమైంది అని చెప్పి నేను వికారాబాద్ ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చి చూడంగా, ఆఫీస్కి వస్తే మన MRO గారితో మాట్లాడితే, ఒక 2 రోజులు MRO గారు ఏదో బిజీ ఉందని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఇక్కడే కూర్చున్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను. 2 రోజులు వచ్చి ఇక్కడే కూర్చున్నాను. 2వ రోజు సాయంత్రం ఇది ఒక కాపీ ఇచ్చారు మాకు. ఈ కాపీలో ఏమో మీరు గమనిస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ ఏమో 1281 ఉంది. ఇక్కడ మీరు చూస్తే మ్యూటేషన్ నెంబర్ అని ఉంటుంది. ఈ మ్యూటేషన్ నెంబర్ చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ 15049/AR/2024 ఉంది. మీరు గమనిస్తే ఇదోండి 15049/AR/2024 ఉంది. కానీ నేను ఎప్పుడైతే ఈసీలోకి వెళ్ళిపోయామో ఆమె పేరు మీదకు మొత్తం మారిపోయింది నేను చూస్తే. అయితే ఎప్పుడైతే నేను ఈసీలోకి వెళ్ళిపోయానో, ఈసీలోకి నేను ఆన్లైన్లో చూసుకున్నాను, ఇది ట్రాన్సాక్షన్ డేట్ అసలు లేదు. ఏ రోజు ట్రాన్సాక్షన్ చేశారో తెలియదు. MRO గారిని అడిగితే డేట్ నాకు గుర్తులేదు, 1 మంత్ అయి ఉంటుందేమో, నాకు తెలియదు అన్నారు. తర్వాత ట్రాన్సాక్షన్ డేటు లేదు. తర్వాత చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 15049/2020 ఉంది. అక్కడేమో మ్యూటేషన్ ఫైల్ నెంబర్ 15049/AR/2024, ఇక్కడేమో 2020 ఉంది. అంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ నెంబర్ ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసి ఉంటారు. సో ఇప్పుడు ఏంటి సార్ మ్యూటేషన్ ఎట్లా చేశారు? మ్యూటేషన్ చేయాలంటే ఒకటే ఒక రూలు, పట్టాదారికి నోటీస్ ఇవ్వరా సార్? నోటీస్ ఇస్తారు కదా. నాకు నోటీస్ రాలేదు, కాల్ రాలేదు, నన్ను పిలవలేదు, నాతో మాట్లాడలేదు, ఏదీ చేయలేదు. పట్టాదారు లేకుండా ఒకరి భూమి అది కూడా 1 ఎకరం 1/2 ఎకరం కాదు సార్, 13 ఎకరాల 16 గుంటలు ఇంకొకరి మీదకి కోర్టు కేసు నడుస్తుండగా ఎలా మార్చారు? హైకోర్టు ఆర్డర్ నేను తీసుకొని వచ్చి ఇప్పటికైనా మీరు ఫర్దర్ ఏ ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి అని చెప్తే MRO గారు అన్నారు, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. MRO గారు చెప్తున్నారు, నాకు పైనుంచి ప్రెషర్ ఉంది, నాకు పైనుంచి ప్రెషర్ ఉన్నప్పుడు నేనేం చేయాలి అంటున్నారు. ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని మాకు తెలిసింది. బట్ వాళ్ళు కూడా నేను ఎంత దూరం అయినా వెళ్తాను, స్టేట్తో నాకు సమస్య పరిష్కారం కాకపోతే సెంట్రల్ హెల్ప్ అయినా నేను తీసుకుంటాను. కానీ ఇక్కడ నా సమస్య ఏంటంటే 13 ఎకరాల 16 గుంటలు వితౌట్ పట్టాదారికి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఒక నోటీస్ లేకుండా మన MRO గారు ఎలా మార్చారు? దీనికి మా పిన్ని పేరేమో ఒకరు ఏది లేకుండా మ్యూటేషన్ అని చెప్పి, మ్యూటేషన్లో ఒకరి భూమి ఒకరికి మార్చేస్తారా? ఒకవేళ ఒకరు అయితే ఉంటారు, వాళ్ళకి రేపే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు అమ్ముకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగితే వాళ్ళు కాల్చుకొని చచ్చిపోవడం తప్ప వాళ్ళకి ఏమన్నా మార్గం ఉంటుందా? ఇది అసలు ఎంత అన్యాయం ఇట్లా చేయడం అని